వైద్యం అంటే ప్రాణాలను నిలపడం, హ్మ్, కట్టయిన గాయాన్ని కుట్టడం, విరిగిన ఎముకను అతికించడం లాంటివి అన్నమాట. ఒక యంత్రానికి రిపేర్ చేసినంత సింపుల్గా ఉండేది. అవును. అప్పట్లో సమస్యలు కూడా చాలా స్పష్టంగా ఉండేవి కదా. కరెక్ట్. కానీ ఆధునిక వైద్యం ఒక కొత్త ప్రశ్నను తీసుకొచ్చింది. ఒక మనిషి శరీరం ఊపిరి పీల్చుకుంటోంది, గుండె కొట్టుకుంటోంది. కాని అందులో ఆ వ్యక్తి ఎప్పుడో దూరమైపోయాడు. అంటే కేవలం కొన్ని యంత్రాలు గొట్టాలు ఆ దేహాన్ని నడుపుతున్నప్పుడు అది నిజంగా వైద్యమా లేక ఒక శాపమా అనేది అసలు ప్రశ్న. అదే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే అత్యంత తీవ్రమైన మానవీయ సంక్షోభం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి ఆధారం హరీష్ రాణా అనే ఒక యువకుడి కథ. అవును, ఈ హరీష్ కథ చాలా బాధాకరం. 2013లో 20 ఏళ్ల వయసులో జరిగిన ఒక ప్రమాదం వల్ల అతను ఏకంగా 13 ఏళ్లపాటు పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోయాడు. అంటే కోమా లాంటి స్థితిలో అన్నమాట. అవును, ఏమాత్రం స్పృహ లేకుండా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం చూడలేడు, మాట్లాడలేడు. కేవలం ఒక కృత్రిమ ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటూ బతికాడు. ఈ కేసు ద్వారానే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు గురించి సుప్రీంకోర్టు ఒక లోతైన చర్చ చేసింది కదా. ఇక్కడే 2026 నాటి హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును మనం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. అంటే జీవించే హక్కులోనే గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా ఉందని కోర్టు స్పష్టం చేసింది కదా. ఖచ్చితంగా. కానీ ఇక్కడ చట్టాన్ని కొంచెం విడమర్చి చెప్పుకోవాలి. ఉదాహరణకు ఒక రోగికి విషపు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయడాన్ని యాక్టివ్ యూథనేషియా అంటారు. ఇది మన దేశంలో పూర్తిగా చట్టవిరుద్ధం. అవునండి. కానీ ఈ కేసులో కోర్టు అనుమతించింది ప్యాసివ్ యూథనేషియా, అంటే ప్రాణాంతకమైన పరిస్థితిని దాని సహజ మార్గంలో వెళ్లనివ్వడం. ఓహో, అంటే రోగిని బతికిస్తున్న ఆ కృత్రిమ వైద్య సహాయాన్ని ఆపేసి వారి సహజ మరణాన్ని అనుమతించడం అన్నమాట. కృత్రిమ ట్యూబును తీసేయాలనే తల్లిదండ్రులు కోరారు. ఒక నిమిషం, ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. ఒక మనిషికి అన్నం నీళ్లు పెట్టడం అనేది కనీసం మానవ ధర్మం కదా. ఆ ఫీడింగ్ ట్యూబ్ అనేది కేవలం అన్నం పెట్టడం లాంటి సాధారణ సంరక్షణ లేక వెంటిలేటర్ లాంటి వైద్య చికిత్స? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఢిల్లీ హైకోర్టు కూడా మొదట ఈ ఫీడింగ్ ట్యూబ్ అనేది ఒక బేసిక్ కేర్ అని అనుకుంది. కానీ సుప్రీంకోర్టు దీనికి ఒక చారిత్రాత్మకమైన వివరణ ఇచ్చింది. వావ్, ఏం చెప్పింది? ఒక పైపును సర్జరీ ద్వారా కడుపులోకి పంపి ఆ ప్రత్యేకమైన ఫార్ములా ద్రవాలను నిరంతర పర్యవేక్షణలో ఇవ్వడమనేది కేవలం అన్నం పెట్టడం కాదు, అది స్పష్టంగా ఒక వైద్య చికిత్స అని తేల్చింది. ఓకే, అంటే ఆ చికిత్స వల్ల రోగికి ఏమాత్రం ప్రయోజనం లేనప్పుడు దాన్ని తొలగించే చట్టబద్ధమైన హక్కుంటుందన్నమాట. అవును, దీనినే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అంటారు. ఒక చికిత్స వల్ల రోగికి కలిగే లాభం కంటే దానివల్ల వాళ్లు పడే శారీరక వేదనే ఎక్కువైతే ఆ చికిత్స ఆపేయొచ్చు. కానీ ఆ రోగి కోమాలో ఉన్నాడు కదా, మరి ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? కుటుంబ సభ్యులో వాళ్లకు నచ్చినట్లు ఇక మేం భరించలేము అని నిర్ణయం తీసుకోవచ్చా? అస్సలు కుదరదు. కుటుంబం తమ ఇష్టానుసారం లేదా సౌలభ్యం కోసం నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడే సబ్స్టిట్యూటెడ్ జడ్జ్మెంట్ స్టాండర్డ్ అనే నియమం వస్తుంది. సబ్స్టిట్యూటెడ్ జడ్జ్మెంట్ స్టాండర్డ్ అంటే నిర్ణయం తీసుకునేవారు ఆ రోగి స్థానంలో ఉండి ఆలోచించాలా? అవును, రోగి గతంలో చేసిన సంభాషణలు, నమ్మకాలను బట్టి ఒకవేళ ఆ రోగి ఇప్పుడు మాట్లాడగలిగితే ఇలా యంత్రాల మధ్య బతకాలనుకుంటాళా అని ఆలోచించాలి. అంటే కుటుంబం ఏమి కోరుకుంటుందన్నది కాదు, రోగి ఏమి కోరుకుంటాడో అదే ముఖ్యం. ఇది చాలా పవర్ఫుల్ కదా. నిజమే. ఇంకో విషయమేంటంటే లైఫ్ సపోర్ట్ తొలగించడమంటే ఆ రోగిని వదిలేయడం కాదు, దాన్ని దయతో కూడిన పాలియేటివ్ కేర్కు మార్చడమని కోర్టు నొక్కి చెప్పింది. డైరెక్టివ్ రాసి పెట్టుకోవటం కదా. అవునండి. రేపు ఏదైనా జరిగి మాట్లాడలేని స్థితికి వెళ్తే ఎలాంటి వైద్యం కావాలి, ఎప్పుడు ఆపేయాలి అనేది ముందుగానే రాసిపెట్టుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ఆ మానసిక చట్టపరమైన క్షోభ నుండి బయటపడతారు. అదే కాదు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్లు 48 గంటల్లోగా స్పందించి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలనే కొత్త నిబంధనలు కూడా వచ్చాయి. ఓ, ఈ 48 గంటల నిబంధన డాక్టర్లకు ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేస్తుంది. వాళ్లకు చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని భయం పోతుంది కదా. అవును, బ్యూరోక్రాటిక్ జాప్యం లేకుండా రోగుల పట్ల కరుణతో వ్యవహరించే అవకాశం దొరుకుతుంది. నిజంగా ఈ ఓదిమురం మాట్లాడుకున్న ఈ తీర్పు
జీవశాస్త్రపరంగా బతికి ఉండటం వేరు, గౌరవప్రదంగా జీవించటం వేరు అనే సత్యాన్ని బలంగా నిరూపించింది. ఖచ్చితంగా. ఆధునిక వైద్యం ప్రాణాల నిలపగలదు కాని ఆ ప్రాణంలో మనిషి గౌరవం లేనప్పుడు అది నిజమైన వైద్యమనిపించుకోదు. అవును, ఆధునిక సాంకేతికతతో మనిషిని దశాబ్దాల పాటు యంత్రాల మీద బతికించగలం. కానీ ఆ బతుకులో మనిషి లేనప్పుడు ఆ సాంకేతికత వారిని రక్షిస్తున్నట్లా లేక బంధిస్తున్నట్లా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడితో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.